కళ్ళతో చూసే వాళ్ళకే గుండె దొరక్కుపోతుంది. అట్లాంటిది ఆ బాధను అనుభవించిన వారికి ఇంకెట్లుంటుందో ఊహించుకునేదే కష్టం. మున్నేరు దెబ్బకి ఖమ్మం ప్రజలు ఉనికిపోతున్నారు. ఇన్నాళ్ళు సంపాదించుకున్నదంతా పోగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలినారు. రోజుకు ఒక లీడర్ ఖమ్మం పోయి ప్రజల్ని పరామర్శించి వస్తున్నారు. ఏదో ఒకటి పంచపెడతా ధైర్యం చెప్తా ఉన్నారు. అయితే అసలు విషయం ఏంటంటే మరోసారి గండం ముంచుకొస్తానంటున్నారు. మున్నేరు తగ్గనంటోందంట. పొట్టు పొట్టు వానలు చేయంగా మున్నేరు మళ్ళెక్కడ ముంచుతుందోనని ఖమ్మం పబ్లిక్ పెద్ద పరిశానలు పడ్డారు. ఇప్పుడు వానదేవునికి ఏమైందో ఏంటికంత నజరేసిండో గాని ఖమ్మం పట్నం మీదనే కుండతోని పోసినట్టు గుమ్మరిస్తాండు వాన. చూస్తనే మళ్ళా మున్నేరు రూబడి పెంచుతాందట. అందుకే ఇక ఈసారి ముందుకు ముందే ఆఫీసర్లు లీడర్లు అందరూ రంగంలోకి దిగిండ్రు. ఉప ముఖ్యమంత్రి బట్టి సారు ముచ్చట తెలిసిన వెంటనే ఖమ్మం పోయిండు. మున్నేరు చుట్టుపక్కల జాగలన్నీ తిరిగి చూసిండు. పబ్లిక్ ను ఇండ్లు ఖాళీ చేయించి వేరే దిక్కు తోలుకపోయిండ్రు. ఎవ్వలకేం తిప్పల కాకుండా చూసుకుంటాం అన్నట్టు ధైర్యం చెప్పిండ్రు. ఇంకో దిక్కు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు పువ్వు పార్టీ లీడర్లు ఖమ్మం పోయిండ్రు. వరదలతోని నష్టపోయిన పబ్లిక్ తోని మాట ముచ్చట చేసిండ్రు. మోదీ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు నీకు ఇల్లు ఇస్తారు, ఇల్లు కట్టిద్దాం, నువ్వేం టెన్షన్ పడకు, ప్రభుత్వాలు నీకు అండగుంటాయి. అది చూడటానికే వచ్చారు. ఇక పువ్వు పార్టీ వాళ్ళ తరపుకెళ్లి వరద బాధితులకు ఉప్పులు పప్పులు బట్టలు పంచి పెట్టిండ్రు లీడర్లు. మున్నేరు ముంపు జాగలన్నీ తిరిగి చూసిండ్రు. పబ్లిక్ కు ఎంత కష్టం వచ్చిందా అన్నట్టు బాధపడ్డారు. చెయ్యి పార్టీ మంత్రి పొంగులేటి సారు సెంటర్ మంత్రికి అన్ని తానే దగ్గరుండి మరీ చూపించిండు. ఇండ్లు కూలిన వాళ్ళకి ఇండ్లు కట్టిస్తాం, అకౌంట్లలో పైసలు ఇస్తాం, తిండికి బట్టకు లోటు లేకుండా చూస్తాం అన్నట్టు చెప్పిండ్రు. మరిగా వానలు ఎప్పుడు తక్కువైతాయో ఏమో గాని ఎన్నడు చూడని వరద చూస్తాన్నాం. ఏండ్ల సంధి సుక్క నీళ్లు రాలేదు. ఇప్పుడు ఏం పాడైందో గాచారం సల్లగుండా అనుకుంటారట ఖమ్మం పబ్లిక్.